హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది మనకి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇలా పొంగల్ రూపంలో చేసి పెట్టండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాగే చాలా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం మనము కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ మీరు నెయ్యి వేసుకున్న టేస్టీగానే ఉంటుంది. కాకపోతే మాకు నెయ్యి వేస్తే అంత ఇష్టంగా ఉండదు కాబట్టి నేను ఆయిల్తో చేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చీలు ఇవన్నీ వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలు, మెంతి కూర. ఇక్కడ మీరు కూరగాయలు మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకోవచ్చండి. అంటే కొంచెం బీన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మనకి బఠానీ సీజన్ వస్తుంది కదా, అలా బఠానీ, ఇలా మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకొని కలిపేసి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న పెసరపప్పు, ఇది నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అప్పటికప్పుడు కడిగేసి వేసుకోండి. ఇక్కడ మనం ఒక గ్లాసు రవ్వ వేసుకుంటే హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాసు రవ్వ వేస్తున్నాను కాబట్టి హాఫ్ గ్లాసు పెసరపప్పు కడిగేసి వేసుకున్నాక ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి. ఇక అలాగే రవ్వ, నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు గోధుమ రవ్వతో చేస్తున్నాము. ఇది మనకు అనేక రకాలుగా దొరుకుతుంది. కొంచెం లావుగా దొరుకుతుంది, సన్నగా దొరుకుతుంది. కొద్దిగా లావుగా మీడియం సైజులో ఉన్న గోధుమ రవ్వని తీసుకోండి. సో ఈ రవ్వ ఒక గ్లాసు వేసేసి తగినంత ఉప్పు కూడా వేసేసి కలిపేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. రవ్వ మనకి కొంచెం నూనెలో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం అలా కలిపేసి మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాము. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది మనకి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. సో అలాంటప్పుడు ఇలా పొంగల్ రూపంలో చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా. జస్ట్ మనం ఇవన్నీ కలిపేసి మూత పెట్టుకొని ఒక విజిల్ పెట్టినామంటే చాలు, తొందరగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది, హెల్దీ కూడా. సో ఇలా చూసారు కదా, కలిపేసి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఒకటి రవ్వ వేసుకున్నాము, అలాగే సగం పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి దీనికి డబుల్ వాటర్ వేసుకోండి. అంటే ఒక 2 గ్లాసులు అయిందనుకోండి, ఒక 4 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. ఇక్కడ 4.5 గ్లాసులు వేసుకున్నాను, ఎందుకంటే పొంగల్ కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి ఒక 4.5 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాము. సో ఇదంతా మంచిగా కలిపేసి ఇక మూత పెట్టి 2 లేదా 3 విజిల్లు పెట్టుకోండి. సో రెడీ అయిపోతుందండి. జస్ట్ మనకు కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టామంటే చాలు, ఇక మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ. సో చూసారు కదా ఎంత తొందరగా అయిపోతుందో. సో జస్ట్ మూత తీయండి. విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం నాకు ఇక్కడ గట్టిపడింది కాబట్టి ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు పొంగల్ ఎలా ఇష్టమైతే అన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి. కొంతమందికి పొంగల్ కొంచెం జారుగా ఉంటే ఇష్టం ఉంటుంది, ఇలా కొద్దిగా గట్టిగా ఉంటే ఇష్టం ఉంటుంది కాబట్టి దానికి తగినట్టు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని, ఉప్పు మీకు తక్కువగా అనిపిస్తే ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం ఇంకా ఉడికించుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా కలిపేసి నేను ఒక నిమిషం పాటు ఉడికించాక ఇక సర్వ్ చేశాను. దీన్ని మీరు కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని తినండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మీరు ఈ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూడాలి అంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటానండి, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి.